భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నుంచి చెలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం ఒక ప్రధాన సమస్య ఏమిటంటే, ఇప్పటిదాకా భవన నిర్మాణ రంగం వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే దాన్ని కుట్రలు కుతంత్రాలతోటి ప్రైవేట్ ఎల్ఐసీలకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేషరతుగా విరమించుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్గా భావిస్తూ, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం కార్మికులకు మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పి ప్రతిపాదన ఏదైతే ఉందో గత ప్రభుత్వం తుంగలు దొక్కింది. ఈ ప్రభుత్వమైన భవన నిర్మాణ కార్మికులకు వారి ప్రధాన డిమాండ్లు మోటార్ సైకిల్ కొనియాలి వాళ్లకు, అలాగే వారి కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందియాలి, అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఇల్లు కట్టియాలని చెప్పి సందర్భంగా తదితర డిమాండ్లతోటి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ లేబర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడపకుండా ఎల్ఐసి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.